మొన్న ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరులు మీరందరూ గమనించాల్సింది, ఆర్మూర్లో ఉన్న విలేకరులు ఇక్కడ నిన్న ఎవరైతే కాంగ్రెస్ సహచర శాసనసభ్యుడు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిన్న ఆర్మూరు రివ్యూ రావడం జరిగింది. అమృత్ అనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మేము ప్రయత్నం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులు ప్రయత్నం చేసి 43 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూరు పట్టణానికి భవిష్యత్తులో 20 సంవత్సరాల వరకు తాగునీటి ఎద్దడి లేకుండా ఉండటానికి ముఖ్యంగా నేను మీరు విలేకరులు ప్రత్యేకంగా చెప్తున్నాను, నిన్న గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గౌరవనీయులు నిజామాబాద్ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్లు, గౌరవనీయ కలెక్టర్ గారు చెప్పినట్లు నేను చెప్పట్లేదు. గౌరవనీయ కాంగ్రెస్ నాయకుడు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎవరైతే 10% ల్యాండ్లు అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారో అవి ఆ లేఅవుట్లు ఉన్న ప్రజలకే పార్క్స్ కానీ ఆ పిల్లలకు ఆట గ్రౌండ్లు కానీ అలా సౌకర్యాల గురించి బదిలిపోయబడ్డ 10% గ్రౌండ్ని ఆక్రమించుకోవద్దు, చట్టపరంగా నేరము. మూడోది, ఒకవేళ ఏదన్నా శాశ్వత కట్టడాలు కట్టినా గవర్నమెంటు కూలగొడుతుంది అని ఎవరైనా కోర్టుకు వెళితే అని ఎవరు చెప్పారు? గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సహచర శాసనసభ్యుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా ఆర్మూర్లో ప్రజలు మీడియా మిత్రులు అట్లాంటి అక్రమాలు మీ దృష్టికి వస్తే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. గౌరవనీయ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారు నేను ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే 10% ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని హద్దులు ఫిక్స్ చేయమని గౌరవనీయ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దయచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ గౌరవించండి. రెండోది, శాంతి భద్రతలు కూడా నేను సమీక్షించినాము. ఎక్కడ కూడా 10:30 తర్వాత 11 తర్వాత ఆర్మూర్లో ఎవ్వరు కూడా సంఘ విద్రోహ శక్తులు తిరగకూడదు. ఏదన్నా ఎమర్జెన్సీ అత్యవసర హాస్పిటల్స్ కానీ ఇంకేదైనా అత్యవసర పనులు ఉంటేనే ఆర్మూరు ప్రజలు బయట అడుగు పెట్టాలి. ఇది ఒక భద్రత గల పట్టణంగా రూపు చెందాల్సింది ఆర్మూరు. ఎవరైతే ఒకవేళ రాత్రి 11 తర్వాత ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు బయట తిరిగినా విలేకరులుగా మీరు కూడా ఏసీపీ గారికి కావచ్చు సిఐ గారికి కావచ్చు మీరు ఆ మనుషుల కంప్లైంట్ ఇవ్వగలరు. మామిడిపల్లి కావచ్చు పెరికిటి కావచ్చు ఆలూరుగైడ్ కావచ్చు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తిరిగితే బైకుల మీద కానీ అవసరమైతే చట్టం తన పని తాను చేయనప్పుడు మీరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి. దానికి సంపూర్ణ సహకారం అందిస్తాను. ముఖ్యంగా ఈ వారంలో జరిగే ఏదైతే పచ్చదనం స్వచ్ఛదనం ఉందో ప్రతి పౌరుడు ఆర్మూరు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ముఖ్యంగా నేను ఆర్మూరు వర్గానికి ప్రతినిధి ఎమ్మెల్యేని కాబట్టి ఈ భూతల్లి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు మాకా నాపే ఏక్ పేడ్ తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టుకొని ప్రధానమంత్రి గారు వారి ఆశయము ప్రతి ఒక్క మనిషి ఆడి మానవ పుట్టుక ఉడితే తల్లి పాలు తాగితే తల్లి పాల రుణం తీర్చుకోవాలనుకుంటే ఈ భూమి మీద బతికి భూమి రుణం తీర్చుకోవాలంటే భవిష్యత్తులో ఈ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఈ ఎండలు ఎక్కువ కాకుండా మీరు మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలు చల్లగా ఉండాలంటే ఈ వర్షాకాలాన్ని ఉపయోగించుకోండి. మళ్ళా వచ్చే సంవత్సరంకు పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మేము ఒక నెంబర్ ఇస్తాము. మీరు ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెట్టి వీలైతే మీ అమ్మతో కూడా నిలబడి ఫోటో తీయండి. ఆ ఫోటోలో ఆ నెంబర్కి పెట్టండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఆ చెట్ల దగ్గరికి కూడా అందరం ఎక్కడ వీలైతే అక్కడ ఆ చెట్ల దగ్గరికి మా స్థానిక నాయకులు కావచ్చు
కార్యకర్తలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పంపిస్తాను ఆ చెట్ల దగ్గరికి. అందరికి కావాల్సింది పచ్చదనం, స్వచ్ఛదనం. ఆర్మూర్ ప్రజలకు ముఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఉండండి, అభివృద్ధిలో భాగస్వామ్యం అండి. దీన్ని ఎట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఎట్లా ఆర్మూర్లో ఇద్దరు కలిసి ఎట్లా పర్యటించడం, ఎట్లా అభివృద్ధి పథకాల మీద సమీక్ష చేసినాం. మీడియా మిత్రులు మీరు ప్రజలకు చేరదీయండి. రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికలైన తర్వాత అభివృద్ధి ఒకటి మన ప్రధాన ఎజెండా. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, గౌరవనీయ మొన్న తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మా ఆర్మూర్ ప్రాంతం జరిగిన అన్యాయము, ఉత్తర తెలంగాణకు జరుగుతున్న ఈ గల్ఫ్ బాధితుల పట్ల గోడు, ఇవన్నీ నిండు సభలో అందరికి మొరబెట్టుకోవడం జరిగింది. పేదలకు ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మరీ ముఖ్యంగా రోజుకొక శవం ఎడారి ఎండలల్లో పరిష్కారాలు, ముఖ్యంగా డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు గల్ఫ్ బాధితులకు. రెండోది, ఐలాపూర్ లాంటి పేద బిడ్డలు, దళిత బిడ్డలు కూలిపోయే హాస్టల్లో ఎందుకు ఉండాలని అడిగాను కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and subscribe.